గారు ఇప్పుడు. వేదికను అలంకరించిన యతీంద్రులకు, కొనేట్ల సిద్ధాంతి గారికి, పెద్దలందరూ పెద్దల సభకి పెద్దలందరూ వచ్చి చక్కగా సభ శోభిల్లింది అనడానికి నిదర్శనంగా నిలిచిన కేసీఆర్ గారు మొదలుగా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మంచివారి స్నేహం చేస్తే మంచి పనుల్లో భాగం పంచుకునే అవకాశం కలుగుతుందని చెప్పేసి పెద్దలు చెబుతుంటారు. అమ్మవారిని ప్రార్థిస్తే ఒక మంచి పని చేసేందుకు వేదగాయత్రి విగ్రహాల నిర్మాణానికి ఎట్లా ఆవిడ ఆశీస్సులు ఉన్నాయో అదేవిధంగా ఒక అద్భుతమైన మిత్రుడిని అమ్మవారు ప్రసాదించింది. ఆ మిత్రుడే ఎంవిఆర్ శర్మ గారు, దర్శనపత్రి శర్మ గారు. శర్మ గారి స్నేహంలో ఎంతోమంది పీఠాధిపతులకి గురువందన చేసే కార్యక్రమంలో భాగం పంచుకోగలిగాం. అదేవిధంగా కొనేట్ల సిద్ధాంతి గారికి సాష్టాంగ నమస్కారం చేసుకునే దృశ్యం కలిగింది. ఈ విధంగా ఎన్నో మంచి కార్యక్రమాలు శర్మ గారి ఆధ్వర్యంలో చేయగలమని చెప్పేసి నమ్మకం మాకుంది. ఇట్లాంటి మహోన్నతమైన కార్యక్రమాల్లో మనందరం భాగం పంచుకోవటం మన అదృష్టం. అమ్మవారి ఆశీస్సులతోటి కొనేట్ల సిద్ధాంతి గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈనాటి ఈ కార్యక్రమంలో ముందుగా సంగీత విభావరిలో విపంచి మ్యూజిక్ అకాడమీ ద్వారా మనందరిని అలరించినటువంటి శిష్యులు శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. దక్షిణామూర్తి గారిని కూడా ఈనాటి ముఖ్య అతిథి చంద్రశేఖరరావు గారు సత్కరిస్తారు. శ్రీ దక్షిణామూర్తి గారికి, మడిపల్లి దక్షిణామూర్తి గారికి. చక్కటి వ్యాఖ్యాత, ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తున్నటువంటి సోదరులు. ఈనాటి ఈ కార్యక్రమం సంపద్వంతం అయ్యింది అని చెప్పనడానికి నిదర్శనంగా మహానుభావులు స్మార్త సరస్వతి, పుంభావ భారతి, రవీంద్ర భారతిని పాయసంలో జీడిపప్పు మాధుర్యాన్ని రంగరింపజేసుకొని ఇంత గొప్పగా నడిపించడానికి కారణభూతులైనటువంటి ప్రేరకులైనటువంటి పెద్దలు 88 ఏళ్ల వయసులో 18 ఏళ్ల వాడిగా ఉన్నటువంటి సిద్ధాంతి గారిని తమ స్పందన తెలిపాల్సిందిగా మనవి. ఈ ధర్మసభలో ప్రతిదానికి కూడా షడంగములు, మానవ సృష్టిలో ఈ భౌతిక శరీరంలో 6 అంగములు నిర్మించినాడు భగవంతుడు. అన్ని షడంగములతో కూడుకోబడిన వేదిక ఇది. యతీశ్వరులు, పరమపూజ్య పరమహంస పరివ్రాజకాచార్యులు, తర్వాత న్యాయ నిపుణులు, రాజ్యసభ సభ్యులు, శాసనసభ్యులు, వీరందరితో అలంకరించబడిన ఈ సభకు నాకు ఈనాడు దర్శన యాజమాన్యం ఏదైతే గొప్పగా సన్మానం చేసినారో నేను వాళ్ళకి చాలా రుణపడి ఉన్నాను. 2 మాటలు చెప్పి నాకు చేత కాకుండా ఉంది. చంద్రశేఖరరావు గారు ఇందాక అన్నారు అయితే చెండి చేయాలని. తప్పకుండా నన్ను మీరు ఉపయోగించుకునే అధికారం మీకు ఉంది, చేయవలసిన బాధ్యత కూడా నాకుంది. ఈ యతీశ్వరుల యొక్క ఆశీర్వాదం ఉంటే తప్పకుండా అది ఘనంగా విజయప్రదంగా జరుగుతుందని అమ్మని నేను ప్రార్థిస్తున్నా. ఎందుకంటే వారికి మాకు అనుబంధం 12 సంవత్సరములకు పరిచయం ఉంది. కోడికండ్ల సిద్ధాంతిలో ఏం గొప్పతనం ఉందో వారికి ఎరక, వారిలో ఉన్న మంచితనం ఏమిటో అమ్మకెరక, నాకు తెలియదు అది. తర్వాత ఎక్కడ అపూర్వమైనటువంటి సందర్భం నా జీవితంలో 22 సంవత్సరాల నిరక్షరాస్యుడైన నన్ను మా గురుదేవుల యొక్క ఆజ్ఞ, వారి అమ్మ యొక్క దయ, ఈ యతీశ్వరుల యొక్క ఆశీర్వాదం, ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరి యొక్క బలం చేత ఒక మానవునిగా తీర్చిదిద్దినట్టు మా గురువు వారి యొక్క ఆశీస్సుల చేత మీ అందరి ఎదుట నేను సన్మానాన్ని పొందగలిగిన. ఇంకోటి ఏమిటంటే పల్లకిలో నన్ను తీసుకొచ్చినారు. నా జీవితంలో నేను 18 సంవత్సరాల వయసులో మా మామగారు కన్యాదానం చేసే వరకు గృహస్థాశ్రమం స్వీకరణప్పుడు నన్ను పల్లకిలో మోసుకొని తీసుకుపోయినారు. తర్వాత జీవిత సాఫల్యం అనే ఒక బిరుదు నాకు
ఇస్తున్నారు ఈ దర్శన పత్రిక వాళ్ళు. పెద్దల యొక్క ఆశీస్సుల చేత వచ్చింది. నిజంగా నేను అమ్మ యొక్క సేవ చేత, గురువు గారి యొక్క ఆశీర్వాద బలం చేత, యతీశ్వరుల యొక్క నారాయణ స్మృతుల చేత నా జీవితం సఫలమైందిగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆనాడు గృహస్థాశ్రమ స్వీకరణకు పల్లెకులు పోయినా ఇక్కడ నా జీవిత సాఫల్యం ఫలవంతం అయ్యే కొరకు ఈ పల్లెకులో నన్ను ఇక్కడికి చంద్రశేఖరరావు గారు మొదలైన పెద్దలందరూ కూడా పల్లెకి వెంట వచ్చి నన్ను తీసుకొచ్చేందుకు వారందరికీ చాలా అమ్మ యొక్క కరుణ. ఎప్పుడు ఏ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారో ఆ క్లిష్ట పరిస్థితిని తొలగించి అమ్మ సంపూర్ణంగా వారికి అనుగ్రహించవలసిందిగా అమ్మను నేను శ్రీచక్ర మణిద్వీప నివాసం అయినటువంటి విషయాన్ని ప్రార్థన చేస్తున్న మాటికి. నేను ఈ తెలంగాణ వాడిని. తర్వాత సమయం లేదు. యతీంద్రుల వారి ఉపన్యాసానికే రమణాచార్య అధ్యక్షుల వారు టైం ఇచ్చినారు. మాకు 2 నిమిషం సమయం ఇచ్చింది. వారికి సభాసదులైనటువంటి పెద్దలందరికీ మేము బ్రాహ్మణులు ఆశీర్వదించాలి. మిమ్మల్ని ఇందులో మా బ్రాహ్మణులు కూడా ఉన్నారు, వైష్ణవులు ఉన్నారు. వాళ్ళందరికీ నమస్కారాలు పెద్దలందరికీ. తర్వాత యతీంద్రులకు పాదాభివందనం చేస్తూ, ఇంత గొప్పగా ఆనాడేళ్ళలో చైనా కవి సార్వభౌముడిని పల్లెకులో మోసుకుపోయినట్టుగా చరిత్రలు చెప్తున్నాయి. మీరు చూడలేదు, నేను చూడలేదు. నేను అంత కవిని కాదు, అంత విజ్ఞానవంతుని కాదు. ఈయన సామాన్య మారుమూలలో ఉన్నటువంటి పల్లెటూళ్ళలో ఉన్నటువంటి ఈ వృద్ధ బ్రాహ్మణుడిని మీరందరూ పల్లెకులో తీసుకొని ఘనంగా సన్మానం చేసిందంటే ఆనాడు గృహస్థాశ్రమ స్వీకరణ చేసినట్టు మా మామగారికి ధన్యవాదాలు. నన్ను ఈ సభను అలంకరింపజేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నారు. ఎప్పుడు కూడా ధర్మస్య విజయోస్తు, అధర్మస్య నాశోస్తు, విశ్వేషాం కళ్యాణమస్తు. లోక కళ్యాణం కావాలి. ధర్మము క్షీణించే కాలం వచ్చింది. ధర్మమును ఈ పెద్దల యొక్క ఆశీస్సుల చేత ఆ ధర్మం అనే ఖడ్గాన్ని పట్టుకొని అధర్మం అనే దాన్ని మనం నశింపజేయవలసిన సమయం ఆసన్నమైంది. అందువలన గీతాచార్యుడు కృష్ణ పరమాత్మ చెప్పినాడు, ఎప్పుడైతే అధర్మమునకు ఔన్నత్యం వస్తుందో అప్పుడు నా యొక్క ఆత్మను సృష్టిస్తానని ఈ రూపంలో, ఈ యతీశ్వరుల రూపంలో వచ్చి సభాసదులైనటువంటి పెద్దలందరి యొక్క ఖడ్గం వారి చేతికి ఖడ్గం ఇచ్చి అధర్మం నశింపజేసి ధర్మం స్థాపన చేయవలసిందిగా సెలవు తీసుకుంటున్నా. ఇంతకంటే నేను చెప్పలేను. ఓం శాంతి శాంతి శాంతి. మీకు ఒకసారి మేము అందరం లేచి నిలబడి వందనం చేస్తాం. సభ మీరు కూర్చోవాలి. పరిపూర్ణానంద స్వామి వారిని మైక్ దగ్గరికి రమ్మంటే నాకు